హాయ్ అండి. సో ఇప్పుడైతే వచ్చేసాను. ఇవ్వండి మా అక్క కూడా రెడీ అయిపోతున్నారు. ఈరోజు ఏంచి మేము పూరి చోలే భటూరే కర్రీ అనమాట చేస్తున్నామండి. సో ఈవినింగ్ డిన్నర్ మరి అదే రైస్ అది వండట్లేదు. మార్నింగ్ ఏమొచ్చి వైట్ రైస్ అండ్ మటన్ కర్రీ ఉండవండి మటను. సో ఈవినింగ్కి ఏమిచ్చి ఇంకా రైస్ అది ఇంకా తినకపోయేదానికి పూరీలని తర్వాత చోలే భటూరే కర్రీ వండుతున్నాను. సో అవన్నీ త్వరగా నుంచి అవన్నీ నానబెట్టిస్తాను. ఇప్పుడు నుంచి అక్క వచ్చారు వండడానికి, రెడీ అవుతున్నారు. సో ఇంకా పిండి పిసకాలి, ఇంకా పిండి రెడీ చేయలేదు పూరీలకి. సో ఫస్ట్ కర్రీ చేసి పిండి ఏముందండి పిసికిస్తే ఒక 5 minutes పక్కన పెడితే చాలు. సో ఇప్పుడు నుంచి ఇవ్వండి అక్క కడాయి పెట్టారు. సో ఇదేంటంటే తొందరగా అయిపోలేని కుక్కర్లో వేస్తున్నాను. శనగలు కదండి, శనగలు అవి మామూలుగా వండితే మనం ఉడకబెడితే అవి ఉడకవు, కొంచెం పచ్చిగా ఉంటాయి. సో అందుకే ఇవి డ్రై బఠానీలు కాబట్టి మనం కుక్కర్లో తాలింపది పెట్టి చక్కగా ఈజీగా పెట్టేసి తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అదే రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇవ్వండి ఎల్లుల్లిపాయలుని అల్లము తీసుకొని నేను వీటిని పేస్ట్ చేస్తున్నానండి. ఇది మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాను నేను. సో వీటి కోసం మళ్ళీ నేను ఏమేమి రెడీ చేసాను అవి మీకు చూపిస్తాను కదండి. సో అలాగే నేను ఏమిచ్చి కొత్తిమీర, టమాటో, తర్వాత ఏంచి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇవేంచి పొటాటో అండ్ బంగాళదుంపలు ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేస్తాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంచి బఠానీలు, తర్వాత ఏమొచ్చి కొమ్ము శనగలు ఉన్నాయి కదండి అవి ఇదొక గ్లాస్ అదొక గ్లాసు వాటర్లో వేసి శుభ్రం కడిగేసి నానబెట్టిస్తాను. ఇవి నానిపోయి సో ఇదేంచి మా అక్క రాణి అక్క వచ్చి కర్రీ వండి చూపిస్తారు మీకు. ఇందులో వాటర్ మనం ఇందులోనే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్గా కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేసుకుని కొంచెం సో ఇప్పుడు నుంచి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపాయలు వేసేస్తున్నాను. కొంచెం బ్రౌనీస్గా ఫ్రై అవ్వాలి కదండి, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేస్తున్నాను. అంటే నేను కదా మా అక్క. ఇప్పుడు మనం ఇందులోనే ఇందాక నేను పేస్ట్ చేసాను కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మసాలా మనం ఫ్రై చేస్తున్నాం కదండి. ఇది ఆయిల్ తేలినంత వరకు మనం ఈ యొక్క ఎల్లుల్లిపాయని ఏదైతే ఉందో అల్లం పేస్ట్ సో ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకుందాం కొద్దిగా. సో ఇవ్వండి మసాలా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటాలు ఇందులో యాడ్ చేస్తున్నానండి నేను. అలాగే ఇందులోనే మనం కారం వేసుకుంటామండి. 2 spoons కారం యాడ్ చేసానండి. తర్వాత మనకు సరిపోయినంత టేస్టీ సాల్ట్ కాదు, సాల్టే మనకు సరిపోయినంత టేస్ట్. అలాగే ఇప్పుడు మనం ఇందులోని ధనియాల పౌడర్ కూడా 1 spoon యాడ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు బాగా కలిపి ఆయిల్ కొంచెం మనకి వేసేటప్పుడు తగ్గుతుంది కదా, అలాంటప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేస్తే అదేంటంటే మాడికుండా ఉంటుంది, లేదంటే మాడిపోతుంది. సో కొద్దిగా మనం వాటర్ వేసుకోవచ్చు. సో అప్పుడు బాగా ఫ్రై అవుతుందండి మసాలా అవి అన్నీ. సో అది గుర్తుంచుకోండి. మసాలా అవి అన్నీ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోని నానబెట్టిన కొమ్ము శనగలుని తర్వాత బఠానీలు ఉన్నాయి కదండి అవి వేసుకుందాం. సో వేసి ఒకసారి బాగా కలుపుతామండి. అలాగే ఇప్పుడు మనం ఇందులోనే ఇవ్వండి బంగాళదుంపలు ఏవైతే కట్ చేసుకున్నా చిన్నవి సో అవి కూడా వేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలుపుతామండి. సో ఎంత బాగా కలిపిస్తాం కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. సో 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ అండి. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. సో ఇప్పుడు మనం 1.5 గ్లాస్ వాటర్ వేస్తాం కదండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసి వేసుకొని ఆ తర్వాత లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకొని యాడ్ చేస్తుందని మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ కదా ఇది ఒక 3 విజిల్స్ అండి పెట్టేస్తే అయిపోతుంది. సో ఇగండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాం కదండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో కర్రీ అయితే ఉడుకుతుందండి, విజిల్ ఇంకా రాలేదు, వస్తుంది. సో ఈ లోపేంటి నేను పిండి పిసికిస్తానండి. పిండి కలిపేసి బాగా మిక్స్ చేసి పెట్టేసాను పూరీల కోసం. సో ఇప్పుడైతే పూరీలకి నేను రెడీ అవుతున్నాను. సో పూరీ బేల్ చేసి ఫ్రై చేయడానికి సో విజిల్ కోసం వెయిట్ చేస్తున్నాను.
వేస్తున్నాయండి. దీన్ని ఏమంటారు? నార్త్ వాళ్ళు అయితే ఎక్కువ ఇలా చేస్తారు, మెత్తగా చేస్తే అది బాగా పుడుతుంది. వాళ్ళకి అలవాటు. ఎంతమంది ఫ్యామిలీ అయినా జాయింట్ ఫ్యామిలీ, పూరీలు చపాతీ. నార్త్లోనే అదే చేస్తారు. మాకు నైట్ టైం రైస్ కన్నా ఇలాగా చపాతీలు, పూరీలు, సో ఇలాగా తీసుకునే చాలా ఇష్టం. దోశ అక్క పెద్ద రవ దోశ భలే చేస్తారండి, క్రిస్పీగా ఉంటుంది. రవ్వస్ అనేది క్రిస్పీ అనుకో, కానీ చాలా మందికి చేయాలన్నా అది రాదు. సో ఎక్కువగా డీప్గా ఫ్రై చేయకూడదండి, లేదంటే అప్పరల్లాగా అయిపోద్ది. అందుకే వేసిన వెంటనే ఇటు అటు తిప్పేసి పొంగగానే తీసేయాలి. సో అప్పుడు పూరీలు మెత్తగా చాలా బాగుంటుంది టేస్ట్గా. సో ఇదిగోండి పూరీలన్నీ ఫ్రై అయిపోయి రెడీ చేస్తాం. కర్రీ కూడా రెడీ అయిపోయింది. చోలే భటూరే కర్రీ, పూరి అండ్ చోలే భటూరే కర్రీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది కర్రీ అండ్ పూరీలు కూడా మెత్తగా బాగున్నాయి కదక్క. చాలా బాగుంది. బఠానీలు, శనగల కర్రీ సూపర్గా ఉంటుంది.